పాయఖానా సరే, ఆ పై పని కూడానా? కడగడానికి వాళ్లకు సిగ్గులేదు, కడిగించుకోవడానికి వీళ్లకు సిగ్గు అడ్డం రాదు. ఓటు హక్కు ఓపెన్ మార్కెట్లో సరుకైనప్పటి నుంచి ఊరికే దొరికే ఫినాయిల్ బాపతు కింద జనాన్ని జమకట్టేసింది మన నాయక గణం. ఉచిత వరాల వరద మనల్ని ముంచెత్తడం అనేది ఎన్నికలకు ఏడాది ముందే మొదలైపోయింది. వడ్డించువాడు మనవాడైనంత మాత్రాన ఇలా విస్తళ్లను బార్లా తెరిచిపెట్టుకోవాలా అంటూ జనావళిని తిట్టిపోయడం కూడా కనిపిస్తోంది. ఒక్కటి మాత్రం నిజం, అడుక్కు తింటానికి మన చేతుల్లో బొచ్చెలున్నా వాళ్ళ దగ్గర మాత్రం అక్షయ పాత్రలు లేవు. వెక్కిరిస్తున్న ఖాళీ ఖజానాలే తప్ప. ఉట్టి కగలమ్మ స్వర్గానికే కొడుతున్నట్టు ఇప్పుడే చెప్తున్నారు. విద్యుత్ వాడు 9 రూపాయలు అవుతుంది, 90 రూపాయలు చేద్దామని చెప్పానా మహాశయ? రాష్ట్రాన్ని నాశనం చేయాలని చెప్పానా? అధ్యక్ష, ఎక్కడి నుంచి ఇస్తారు? ఇప్పుడు మాట్లాడారా? ఎంత ఖర్చు అవుతుందో మాట్లాడారా? ఆ డబ్బు ఎక్కడి నుంచి ఇస్తారు? ఏ రకంగా చేస్తారు? దాని ప్రత్యామ్నాయాలు ఆలోచించారా? లేదు. ఏదో రకంగా ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ప్రజలు మాట్లాడే శక్తి లేదు కాబట్టి, పాపం ఈ పూట ఆకలి తెచ్చుకోవడం కోసం ఉన్నారు కాబట్టి, డబ్బు తీసుకునో బ్రాంతి తీసుకునో మీ మాటలేమో ఓట్లేస్తారు కాబట్టి ఈ పూట ఓటేస్తే చాలనుకున్నాం తప్ప రేపే ఓటున్నారు అవుతుంది. అధ్యక్ష, 3 ఏళ్ల క్రితం చెప్పాను, 10 ఏళ్ల క్రితం చెప్పాను, ఇవాళ రాష్ట్రం విద్యుత్ రంగంలో నాశనమైంది. ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, ఇదే కొనసాగితే 10 ఏళ్ల తరువాత కూడా ఈ రాష్ట్రంలో ఇదే జరుగుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రం పూర్తిగా అంధకారం అయిపోతుంది. ప్రజల్ని కించపరిచే విధంగా డబ్బులతో ఓట్లేస్తారు, బ్రాండీ దాగి ఓట్లేస్తారు. ఏందండి ఈ మాటలు? అంటే వాళ్ళకి తెలివి లేదా? మీకొక్కరికే తెలివి ఉంది, ఇక్కడ ఇంకెవ్వరికి తెలివి లేదు. ఈ రాష్ట్రంలో మీరొక్కరే మేధావి. ఏంది ఈ ప్రవర్తన? ఏంది ఈ మాటలేంది? జేపీలోని మేధావితనం ఇలా మొండికేయడం మనకులాగే సీఎం సార్కు కొత్తేమీ కాదు. ఈ కిరణ్ గారు అసలే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అందుకే అక్కడ ఉలికిపాటనేదే లేకుండా చాలా ఈజీగా నెట్టుకొచ్చేశారు. పట్టెడన్నం దొరకని పేద ప్రజానికాన్ని బిచ్చగాళ్లతో పోలుస్తారా అంటూ సాగదీసి సెటైర్ వేసినప్పుడు కిరణ్ కుమార్కు 10 పరకో మార్కులు పడుండొచ్చు. సబ్సిడీ బియ్యానికి 1 అండ్ ఓన్లీ పేటెంట్ ఎన్టీఆర్ ఈ కిరణ్ కుమార్ రెడ్డిలో కనిపించినా కనిపించవచ్చు. అంత మాత్రాన 25 ఏళ్ల ముందు 2 రూపాయలున్న కిలో బియ్యం ఇవాళ 1 రూపాయికే దొరికిపోవడం అన్నది 8వ ప్రపంచ అద్భుతం కాకుండా పోదు. తుచ్చమైన ఓటు బ్యాంకు దగ్గర సాష్టాంగ పడిపోయి ఉచితానుచితాలతో పని లేకుండా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి కూడా వెనకాడని ఇవాల్టి పొలిటికల్ ఎకానమీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక్కడ ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. ఓటర్లను ఉత్తుత్తి హామీలతో గంపగుత్తగా కొనుక్కోవడం అనేది ఒకానొక యూనివర్సల్ థీమ్. ఇప్పుడైతే ఈ భారీ బరితెగింపు పర్వానికి అన్ని పార్టీలు గేట్లు తెరిచి కూర్చుంటున్నాయి. ఒడిశాను 13 ఏళ్ల పాటు నాన్ స్టాప్గా ఏలుకున్న నవీన్ పట్నాయకుడినే శాంపుల్గా తీసుకుందాం. మళ్లీ కుర్చీ దొరుకుతుందో లేదోనన్న గడబిడలో ఆయన 1 రూపాయి బియ్యాన్ని నెత్తికెత్తుకున్నారు. ఒరియన్ల గుండెల్లో గుడిసెల్లో ఫోటో పెట్టించుకుని పూజలు అందుకున్న ఇందిరమ్మ కరిష్మాను చెదరగొట్టడానికి కూడా ఈ సబ్సిడీ బియ్యాన్నే ఈ పెద్ద మనిషి ప్రయోగించింది. కాకపోతే అప్పుడు 2 రూపాయలున్న కిలో ధర రేపటి నుంచి కేవలం 1 రూపాయికే దొరికేస్తుందన్నది ఒడిశాలో వినిపిస్తున్న తాజా దండోరా. ఇంటింటికి టీవీ సెట్లు పంచిపెట్టిన కరుణానిధిని ల్యాప్టాప్లు సైకిళ్లంటూ సూపర్ మార్కెట్ ఓపెన్ చేసుకుని మరీ సీఎం కుర్చీకి దగ్గరైన జయలలిత, వీళ్ళందరి గురించి ఇంతకు ముందే చెప్పుకున్నాం. చివరకు గుజరాతీయుల పాలిట దేవదేవుడిగా పేరున్న నరేంద్ర మోడీ సైతం చౌక ధరకే ఇల్లు కట్టిస్తానంటూ ఊదరగొట్టి మరీ ఓట్లు దండుకున్న చరిత్రకారుడే. ఆలసించిన ఆచాభంగం, రండి దరఖాస్తు చేసుకోండంటూ జారీ అయిపోయిన అధికారిక ప్రకటన నేపథ్యమే ఈ తొక్కిసలాట, ఈ కాకిల లాఠిన్యం కూడా. ఇక మన రాష్ట్రంలో అయితే 365 రోజులు ఎలక్షన్ హీట్. ఇక్కడ యాత్రలకు ఓట్ల జాతరకు ఒక సీజన్ అంటూ ఉండదు. నా కోసం కాదు,
మీకోసం మీ కష్టాలు తీర్చడం కోసం అంటూ పాదాలు వాచిపోయేలా తిరిగేస్తున్న ఈ తెలుగు చందమామనే తీసుకుందాం. ఇస్తున్నా మీకోసం అంటూ ఎడాపెడా ఊరికో వాగ్దానం చొప్పున ఊదరగొట్టేస్తున్న చంద్రబాబులో ఇవాళ ఒక మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సబ్సిడీలకు బద్ద వ్యతిరేకిగా పేరు గడించిన ఈ చంద్రబాబేనా ఇప్పుడు ఇలా చిల్లర డబ్బుల్ని ఎగరేస్తోంది లేదా ఎరగా వేస్తోందంటూ చరిత్ర తెలిసిన వాళ్లు ముక్కున వేళ్లేసుకుంటున్నారు. ఏపీ సీఈఓగా అరివీర భయంకరమైన ట్రాక్ రికార్డున్న మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ సీఎంగా వరల్డ్ బ్యాంక్ ఐడియాల్ని బుర్రకెక్కించుకున్న ఎకానమిస్ట్గా అవసరమైతే ఉచిత విద్యుత్ని కూడా ఎత్తి కుదేస్తానన్న చంద్రబాబు ఇవాళ ఆల్ ఫ్రీ బాబుగా మారువేషం కట్టేశారు. దానికి సూట్ అయ్యే రాజకీయ కారణాలు ఉంటే ఉండొచ్చుగాక, కానీ కర్రలు, కటార్లు, కుండలు, సైకిళ్లు ఇలా ఒక్కటేమిటి పల్లె పల్లెకు చేరి ఆయన జారీ చేసేస్తున్న వరాల మూటలకు ఖరీదు కట్టే శరాబులు ఎవరు? తనకు మళ్లీ ఛాన్స్ ఇస్తే చంద్రబాబు పంచి పెడతానంటున్న ఫ్రీ బిస్కెట్ల ముఖ విలువ ఇప్పటికే 1,00,000 కోట్లు దాటిపోయిందంటూ ఒక పత్రిక లెక్కగట్టి మరీ టముకేసుకుంది. ఓకే, ఇప్పటికిప్పుడు జనం మీద హామీలు గుప్పించే కనీస సౌకర్యం ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉందనుకుందాం. ఎందుకంటే ఒకప్పటి మహానేత చేసిన మేళ్లనే రేపు కూడా కంటిన్యూ చేస్తామంటూ ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాలసీతోనే అటు వైకాపా ముందుకెళ్లిపోతోంది. పుట్టింది పెరిగింది తెలంగాణ కోసమేనంటూ ఆ ఒక్కవైపే చూస్తుండిపోయిన తెరాస పార్టీ ఇక కొత్త వరాల ఊసే ఎత్తబోదు. అందుకే ఈ వరాల సీజన్ చంద్రబాబుకు మాత్రమే దాసోహం అంటోంది. 80,000 కోట్ల రైతు రుణాల్ని ఒంటి చేత్తో మాఫీ చేస్తానంటూ కొట్టిన డబ్బానే కొట్టేసుకుంటున్న చంద్రబాబు మన దివాలాకోరు ఖజానా సంగతిని పూర్తిగా మర్చిపోయారు. మాఫీ ఫైలు మొదలబేంటని అడిగిన వాళ్లకు చెప్పను, చేసి చూపిస్తానంటారు చంద్రబాబు. ఆ వరసేంటో అస్సలు అర్థం కాదు. ఉన్న ఓటు బ్యాంకుల్లోకెల్లా ఈ రైతన్నదే అతిపెద్ద ఓటు బ్యాంక్. ఈ మాత్రం కనీస జ్ఞానం లేకుండా ఒకానొక బలహీన క్షణంలో వ్యవసాయాన్నే దండగానేసినట్లు చంద్రబాబు మీద ఎలిగేషన్ ఎప్పటినుంచో ఉంది. ఆయన అలా అన్నారో లేదో తెలియదు కానీ అలాగే అన్నారన్న ప్రచారానికైతే తెలుగుదేశం పార్టీ బలైపోయింది. సచివాలయానికి దూరమై 9 ఏళ్ల నుంచి ప్రతిపక్షపు ముళ్ల కుర్చీ మీద అటూ ఇటూ అసహనంగా కదులుతున్న ఈ చంద్రబాబు ఇప్పుడైతే పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న స్ట్రాటజీనే నమ్మేసుకున్నట్లున్నారు. రుణమాఫీకి నేనొక్కడే ఛాంపియన్ అంటూ పాదయాత్రలో పాటెత్తుకున్నారు. రుణాలు ఏ ప్రభుత్వాన్ని అడిగి చేయక్కర్లేదు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఈ విధంగా రుణమాఫీ చేయాలో మా రైతులకి చేసి చూపిస్తాను తప్ప వీళ్ళు పంచాయతీ బోర్డు అధ్యక్షుడు కూడా కాలేదు. ఈరోజు కూడా మీరు ఇబ్బందుల్లో ఉన్నారు. మీ ఇబ్బందులకు మీరు కారణం కాదు, చేతగాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కారణం. అందుకనే తప్పకుండా రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాను. మొదటి సంతకం రుణమాఫీ పైన పెడతాం. పడిపోయిన పార్టీల్ని బతికించాలన్నా, ముఖ్యమంత్రి కుర్చీల్ని కట్టబెట్టాలన్నా అందుకేదో ఒక భారీ సైజు సంక్షేమ పథకం అత్యవసరం. 9 ఏళ్లకు ముందు రాజశేఖర్ రెడ్డిని సిఎల్పి లీడర్ స్థాయి నుంచి సీఎం సీటు దాకా సాగనంపిన ఉచిత విద్యుత్ పథకం ఆ జాబితాలోకే వచ్చేది. కానీ ఆ పథకం తాలూకు ఫలితమే ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈడ్చి తన్ని అసెంబ్లీలో యువతల వైపుకు తోసేస్తుందన్న క్లారిటీ మాత్రం కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో పవర్ స్టేషన్ ప్రారంభానికి బటన్ నొక్కబోతూ ప్రైమ్ మినిస్టర్ అంతటోడే ఈ ఫ్రీ పవర్ పథకాన్ని భస్మాసుర హస్తంతో పోల్చేశారు. వీలైతే రైతులకిచ్చే పవర్ సబ్సిడీల్ని తగ్గించుకోండి, అంతే తప్ప ఉచితంగా ఊడ్చిపెట్టకండి అంటూ ఉపదేశమిచ్చినప్పుడు మన్మోహన్ సింగ్లో ఒక అచ్చమైన అనుభవజ్ఞుడైన ఎకనామిక్స్ ప్రొఫెసర్ కనిపించాడు. కానీ అంతకు ముందు ఏపీకి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ రైతులకు ఫ్రీ పవర్ ఇస్తున్న వైఎస్ సర్కార్ని సూపర్ డూపర్ అంటూ ఆకాశానికి ఎత్తేసినప్పుడు ఇదే మన్మోహన్ తాను కూడా ఒక సగటు పొలిటీషియన్ నేనన్న నగ్న సత్యాన్ని విప్పకుండానే చెప్పుకున్నారు. ఉచితంగా ఇస్తే ఇవ్వండి,
పొదుపు కోసం కనీసం కెపాసిటర్లు బిగించుకునేలా రైతుల్ని ఎడ్యుకేట్ చేసుకోండి అంటూ సాయినాథ్ లాంటి ఎక్స్పర్ట్స్ నెత్తి నోరు మొత్తుకున్నా అక్కడ మాత్రం దున్నపోతు మీద వాన కురిసినట్లే ఉంది. తొలి ఫైలు తొలి సంతకం అంటూ ఎగేసుకుంటూ వచ్చిన మెగా ముఖ్యమంత్రులే ఆ తర్వాత ఉచిత కరెంట్ ఇచ్చిన షాకులతో బెంబేలెత్తిపోయిన మాట కూడా నిజం. అందుకే ఆయన ఇస్తానన్న 9 గంటలు కాస్త 7 గంటలకు వచ్చింది. ఇప్పుడు ఆ 7 గంటలకు కూడా ఏడుస్తున్నట్లే నడుస్తోంది. ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక మహారాష్ట్ర సర్కార్ సైతం నిండా మునిగేదాకా ఆగకుండా ఈ ఉచిత కరెంట్ పథకాన్ని మధ్యలోనే అటకెక్కించేసినట్లు గుర్తు. అసలు ఈ ఫ్రీ పవర్ అనేది పేరుకే వెల్ఫేర్ స్కీమ్. నిజానికి ఇది విద్యుత్ వ్యవస్థను నాశనపరిచే స్కామ్ అంటూ కేంద్ర సర్కార్ 4 ఏళ్ల ముందే సర్టిఫై చేసి పారేసింది. ప్రాక్టికల్గా ఎదురయ్యే కష్ట నష్టాల్ని పూసగుచ్చినట్లు ఏకరువు పెట్టింది. ఫ్రీ పవర్ స్కీమ్ అనబడే ఈ స్లో పాయిజన్ మొదట డిస్కంలను ఆర్థికంగా చితక్కొడుతుంది. ఆనక జెన్కోను నష్టాల ఊబిలోకి నెట్టిపారేస్తుంది. ఫలితం ఇవిగో ఈ గంటల కొద్దీ కరెంటు కోతలు. రాష్ట్రం అంతటా చిమ్మ చీకట్లు. 9 ఏళ్లకు ముందు బషీర్బాగ్ చావు కేకల రూపంలో చంద్రబాబును కుర్చీ మీద నుంచి లాగి కింద పడేసిన విద్యుత్ సంక్షోభమే ఇవాల్టి కిరణ్ సర్కార్ను సైతం చితకేస్తుందన్న క్లారిటీ ఇప్పటికే వచ్చేసింది. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద ఫ్రీ పవర్ స్కీమ్, సారీ ఫ్రీ పవర్ స్కామ్. ఆంధ్రప్రదేశ్ అనబడే ఈ శాశ్వత రుణగ్రస్త రాష్ట్రంలో సంక్షేమ పథకాల పేరుతో ఇన్నేసి త్యాగాలకు ఒడిగట్టాల్సిన అగత్యం ఈ సర్కారుకు ఎందుకన్నదే మనకు అర్థం కాదు. ఇప్పటికే అప్పుల్లో, ఆకలి కేకల్లో, చివరకు ఆత్మహత్యల్లో కూడా విదర్భ తర్వాత మనమే ఫస్ట్. నిరుడు దేశంలో మొత్తం 1529 ఆత్మహత్యలు రిజిస్టర్ అయితే అందులో అసువులు బాసిన 758 మంది రైతులు మన తెలుగు వాళ్లే. అప్పులు, ఆకలి ఈ రెండే వీళ్ల పాలిట సైతాన్లు. ఒక్కొక్క తెలుగోడి తల మీద 20,000 దాకా పైచిలుకు అప్పుందని ప్లానింగ్ కమిషనే లెక్కగట్టి మరీ చెప్పింది. ఇది మనం చేసిన అప్పు కాదు, మన తలల్ని తలరాతల్ని తాకట్టు పెట్టి మన సర్కారోళ్లు తెచ్చుకున్న అప్పు మాత్రమే. రాష్ట్ర ఖజానా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఇవాల్టి నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీని సైతం కొత్త పథకాలంటేనే ఒంటి నిండా వణుకు పుట్టేస్తోంది. అరికాల కింద చెమట పట్టేస్తోంది. గడిచిన 10 ఏళ్లలో జనం వైఖరి కూడా విపరీతంగా మారిపోయింది. ఫలానా రాజకీయ నాయకుడు మిమ్మల్ని దోచుకుంటున్నాడంటూ వార్తలొస్తే పర్వాలేదు పొమ్మనేంత ఉదాసీన వైఖరి కామన్ మ్యాన్ మనోభావాల్ని కమ్మేసింది. పైగా దోచుకున్న దాంట్లో మాకు ఎంతో కొంత పంచితే అదే 10,000 అంటూ మీకిది మాకది టైపు క్విడ్ ప్రోకో ఫార్ములాకు ఫిక్స్ అయిపోవడం ఇవాళ మనలో చాలా మంది దగ్గర కనిపిస్తున్న ఒక్కనొక దారుణమైన పోకడ. దీని పర్యవసానంగానే పార్టీలు వాటి అభ్యర్థులకయ్యే ఎన్నికల ఖర్చు తడిసి మోపడవుతోంది. ఇంతకు ముందు 4 లక్షలతో పోయేది ఇప్పుడు 4 కోట్లు దాటిపోతోంది. ఇంకా పచ్చిగా చెప్పుకోవాలంటే ఒకప్పుడు 100 నోటిస్తే ఓటేసి పోయేవాడు ఇవాళ ఒక్కో పార్టీ నుంచి 1000 నుండి 2,000 దాకా పోగేసుకుంటున్నాడు. లీడర్లకు, క్యాడర్లకే కాదు, ఇవాళ ఓటర్లకు కూడా ఎన్ని ఎక్కువ సార్లు ఎన్నికలొస్తే అంత మంచిది. ఒకప్పుడు ప్రజాసేవకు కేర్ ఆఫ్ అడ్రస్గా పుట్టిన రాజకీయ రంగం ఇప్పుడు ఒక మినిమం గ్యారంటీ ఉన్న లాభసాటి వ్యాపారం. గెలవడానికి ముందు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి లెక్కగట్టి మరీ 10 రెట్లు ఎక్కువగా సంపాదించుకోవాలన్నదే పొలిటీషియన్లకున్న మెయిన్ కమిట్మెంట్. 100కి 1 తప్పిస్తే మిగతా అందరి పొలిటీషియన్లది ఇదే ప్రధాన ఎజెండా. మనసంతా నువ్వే అంటూ ప్రమాణ స్వీకారం తర్వాతి రోజు నుంచే సంపాదన మీదకి దృష్టి పెట్టే పొలిటికల్ పార్టీలంటే పక్కా ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీలుగా మారిపోయింది. నిజం కాదా? పొలిటికల్ పార్టీల్లో క్రోనీ క్యాపిటలిజం అనబడే కమర్షియల్ మెథడాలజీ పరిచయమైన సంగతిలో ఇంకో మతలబేమైనా ఉందా? అందుకే ఇవాళ కాంగ్రెస్ జెండాలో రాట్నం గుర్తు మాయమైపోయింది. పేదల పార్టీగా పుట్టినప్పుడు తెలుగుదేశం జెండా మీద రెపరెపలాడిన ఆ గుడిసె బొమ్మ అసలే చెదిరిపోయింది. సబ్సిడీ అనేది ఒక సైతాన్గా మారి సర్కార్లను తిని పారేస్తున్నా రేపటి గురించిన ఆలోచన ఏ ఒక్క పార్టీ దగ్గర లేదు. జనాభా కంటే మించి జారీ అయిన తెల్ల రేషన్ కార్డులు, వాటిని అడ్డం పెట్టుకొని సర్కారీ సబ్సిడీల్ని అడ్డంగా దోచేసుకుంటున్న నకిలీ పేదలు రాష్ట్ర భవిష్యత్తుకు
పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయారు. ఇవాళ మనల్ని ఇంతదాకా తీసుకొచ్చిన ఉచిత విద్యుత్ పథకాన్ని బహిరంగ వేదికలెక్కి వ్యతిరేకించే దమ్ము ధైర్యం ఏ ఒక్క పార్టీ కూడా లేదు. రేపు అధికారంలోకి వస్తే సబ్సిడీల్ని ఎత్తేస్తాం, ఉచిత విద్యుత్ పథకాన్ని ఆపేస్తామంటూ ధైర్యంగా ప్రకటించే ఒక్క నాయకుడు ఇక్కడ లేడు. ఎందుకంటే ఓటు బ్యాంకుతో పెట్టుకుంటే ఓటమి ఖచ్చితంగా ఖాయం.